తాళం వేసి ఉన్న ఇంట్లో 5గురి అస్థిపంజరాలు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఘోరం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తాళం వేసి ఉన్న ఇంట్లో 5గురి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిని ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ జగన్నాథ్ రెడ్డి 85 సంవత్సరాలు, ఆయన భార్య ప్రేమ, కుమార్తె త్రివేణి, కుమారులు కృష్ణ, నరేంద్రలుగా గుర్తించారు. పోస్టు మార్టం తర్వాత కానీ వారి మృతికి గల ఖచ్చితమైన కారణం చెప్పలేమని పోలీసులు తెలిపారు. వీరు చివరిసారి 2019లో కనిపించారని, ఆ తర్వాత నుంచి ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. చాలా కాలంగా తాళం వేసి కనిపిస్తున్న ఇంటి గురించి స్థానికుడు మీడియాకు తెలియజేయగా వారు పోలీసులకు సమాచారం అందించారు. అదే రోజు సాయంత్రం పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. జగన్నాథ రెడ్డి కుటుంబం ఏకాంత జీవితం గడుపుతున్నట్లు తెలుసుకున్నారు. వారందరూ తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. చివరిసారి వారు జూన్, జూలై 2019లో కనిపించినట్లు తెలిపారు. ఆ ఇంట్లో 2019వ సంవత్సరం నాటి క్యాలెండర్ వేలాడదీసి ఉండటంతో ఘటన అదే ఏడాదికి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అప్పటి నుండి ఆ ఇంటి వైపు ఎవరు వెళ్లలేకపోవడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదని వివరించారు. 4 అస్థిపంజరాల్లో 2 మంచం పైన, 2 నేలపైన పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో గదిలో మరో అస్థిపంజరాన్ని గుర్తించారు. వారి మృతికి ఖచ్చితమైన కారణం తెలియలేదని, అయితే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అటాప్సీ తర్వాత అసలు విషయం తెలుస్తుందని పేర్కొన్నారు.